హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైనంత త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అయితే ఈరోజు వచ్చిన తెలుగు దినపత్రికలో చూసుకున్నట్లయితే ఈరోజు 2 దినపత్రికలలో పెన్షనర్లకు సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదే మాదిరిగా వీటికి సంబంధించిన బడ్జెట్ పై కూడా ప్రభుత్వం అయితే ఒక ఆరా తీస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు వచ్చిన దినపత్రికల న్యూస్ ఆధారంగా మీకైతే కీలకమైన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. మీకు వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి, ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. ఎందుకంటే మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ 2-3 అవర్స్ టైం స్పెండ్ చేసి మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకురావడానికి, మీకు చెప్పడానికి, మీకు అందించడానికి మన ఛానల్ పూర్తిగా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకొని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివర చూడడానికి ప్రయత్నించండి. వివరాలకు వెళ్ళిపోయినట్లయితే పెన్షనర్లకు గమనిక, పెండింగ్ బకాయిలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. తెలంగాణలో ఉన్న పెన్షనర్స్కి ప్రభుత్వం అయితే ఒక తీపి కబురు అయితే తెలపడం జరిగింది. అయితే గతంలో మనకు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వీటిపై ఎటువంటి స్పష్టత అయితే లేదు. ఎందుకంటే పాత పద్ధతిలోనే పెన్షన్ అయితే బదిలీ చేస్తున్నారని అర్హులైతే పేర్కొనడం జరిగింది. దీనికైతే కొంతమంది అయితే సుప్రీంకోర్టుని అయితే ఆశ్రయించడం జరిగింది. ఇంకా పెన్షన్ను పెంచామని మేనిఫెస్టోలో పెట్టిన పిటిషన్ ఆధారంగా సుప్రీంకోర్టు అయితే స్పందించి త్వరితగతిగానే పెన్షన్ అయితే విడుదల చేయాలని కూడా పేర్కొనడం జరిగింది. దీనికి స్పందించిన ప్రభుత్వం తొందరలోనే పెండింగ్ బకాయిలని కూడా దాదాపు 7,335 కోట్ల బడ్జెట్ అనేది విడుదల చేయడానికి ప్రభుత్వ సన్నాహాలు అయితే విడుదల చేయడం జరిగింది. అయితే వీటిలోనే పెన్షన్ అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన డిఏ, హెచ్ఆర్ఏ ఇవన్నీ కూడా ఉండడానికి అవకాశం అనేది కనిపించడం జరుగుతుంది. పెన్షనర్లకి ఈ యొక్క వార్త అనేది గొప్ప శుభ పరిమాణంగా భావించవచ్చు. తెలంగాణలో ఆసరా పింఛన్లకు సంబంధించి 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఏప్రిల్ నెల మంత్ అనేది చాలా వరకు అయితే చాలా మంది కూడా పడుతున్నాయని మెసేజ్ అయితే రావడం జరిగింది. కొంతమందికి అయితే ఎవరైతే పడలేదో వారైతే ఈ సుప్రీంకోర్టు అయితే ఆశ్రయించడం జరిగింది. త్వరలోనే వీటిని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత పెండింగ్ బకాయిలపై విడుదల చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మే నెల మంత్ నుండి రెగ్యులర్గా పెన్షన్ అనేది బదిలీ చేయనున్నారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైనంత త్వరగా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.